స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల కోసం 36 గుర్తులు ఎంపిక చేసింది. వీటిలో పచ్చిమిరపకాయ, ఫుట్బాల్, జావెలిన్ త్రో, ఏసీ, ఫ్రిజ్ రోలు, రోకలి, పనసపండు, యాపిల్ వంటి గుర్తులున్నాయి. ఈ గుర్తులు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేటాయిస్తారు. అభ్యర్థుల్ని సులభంగా గుర్తించేందుకు ఈ గుర్తులు సహాయపడతాయని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచుతాయని ఎన్నికల అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని పార్టీ గుర్తులతో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ, ఇతర ప్రధాన పార్టీలకు రిజర్వ్ గుర్తులతో పాటు ఈ ఫ్రీ సింబల్స్ ని విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల గుర్తులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఈసీ విడుదల చేసిన గుర్తుల్లో బీఆర్ఎస్ పార్టీ సింబల్ కారు గుర్తును పోలిన గుర్తులు ఉండటమే ఇందుకు కారణం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కారు గుర్తును పోలిన గుర్తును కేటాయించడం వల్ల తమకు నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇలా కారును పోలిన గుర్తుల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 21 నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కారు గుర్తును పోలిన గుర్తుల్ని విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. అందులో ప్రధానంగా కెమెరా, చపాతీ రోలర్ వంటి గుర్తులను కారు పోలి ఉండటంతో తమ పార్టీ అభ్యర్థులకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘంను కలిసి విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కెమెరా, చపాతీ రోలర్ వంటి గుర్తులను జాబితా నుంచి తొలగించాలని, లేదంటే ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకోనుంది? ఈ విషయంలో బీఆర్ఎస్ కు ఏవైనా ఊరట లభించేనా చూడాలి.